మీ దాదాజీ చెప్పినట్టు మెడిసిన్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు కదా. నువ్వు కూడా ఏంటి సారా, నాకంటూ ఒపీనియన్ ఉండదా? అయితే ఎవరి మాట వినవా నువ్వు? నేనేందో నాకు తెలియకపోతే వినాలి. నాకు తెలుసు ఎందుకు వినాలి. మా ఇంట్లో నాకు సంబంధం చూశారు తెలుసా? చూసిండ్రా? అయితే చేసుకోనా? చేసుకునే దానివైతే నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఇదే నన్ను అర్థం చేసుకుంది. ఏం మాట్లాడుతున్నావు అలీ? అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? క్రికెట్ మానేసి చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి. ఐ వాంట్ టు ప్లే క్రికెట్ ఫర్ ది ఇండియన్ టీమ్. దట్స్ మై డ్రీమ్ సారా. కలలు కనడం ఓకే, బట్ రియాలిటీలో కూడా ఉండాలి కదా. అంటే రియాలిటీలో లేనా ఇప్పుడు? వాహ్, ఎస్ ఆఫ్ కోర్స్ నువ్వు రియాలిటీలో లేవు. నీకు అర్థం కావట్లేదా? నేను ఇంతే, నన్ను వదిలే. ఏంటాలి, బ్యాడ్మింటన్కి షిఫ్ట్ అవుతున్నావా? మ్యాచ్ ఓడిపోయావని గ్రౌండ్ వదిలేస్తే ఓటమి నిన్నొదిలేదు. నువ్వెక్కడికి వెళ్ళినా అది నీకెదురొస్తూనే ఉంటుంది. దానికి ఎదురుగా ధైర్యంగా నిలబడి నువ్వా నేనా అన్నప్పుడే ఆ ఓటమి గెలుపుగా మారుతుంది. ప్రతి ఆటగాడు ఎక్కడో చోట ఓడిపోవాల్సిందే. సచిన్ అయినా ధోని అయినా వాళ్ళ ఆటకి ఇన్స్పైర్ అయితే సరిపోదు, వాళ్ళ ధైర్యం కూడా ఇన్స్పిరేషన్ అవ్వాలి. ఉందా నీకు ఆ ధైర్యం? లెట్స్ గో. అన్నా, సత్యన్నని పని అడుగుదామన్నావు కదా, ఇవ్వకపోతే ఏం చేయాలి? ఇస్తాడు పా. అరే ఎన్ని సంబంధాలు చూస్తారే నాకు, ఈడికే 2 డజన్లు అయిపోయినాయి. అరే అరే నాకంటే ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారే? మహేష్ బాబు ఒక్కడు ఉంటాడు. నువ్వు చూసిన సంబంధాలు ఆయన చేసుకుంటాడా చెప్పు? నేను చెప్పేది నీకు అర్థమైతలేదు. ఈడ బరువు అవుతున్నది కరా. ఏంది నువ్వు ఒక్కదాని పోవే, లేకపోతే కాకాయలను పెద్దాయలను అందరిని తోలుకొని పో. అరే కోడలు అత్తకి నచ్చితే చాలే. నన్ను చూడాలంటే పెళ్లిపీటల మీద కూర్చున్నాక లగ్గంలో చూస్తుంది. అరే ఇప్పుడు ఊరికి రానికి నా తన పైసలు ఉన్నాయి, బొమ్మలు కొన్నా కదనే. ఈ బొమ్మలు అమ్మితేనే సొమ్ములు వస్తాయి, అప్పుడు వస్తా ఊరికి నేను. అన్నా అన్నా మధ్య రాగు. ఏంద్రా నీళ్ళొల్లి? కేక్ కొనుక్కోడానికి 300 కావాలన్నా. సర్దికి లేక సంక నాకుతుంటే బిడ్డ వచ్చి బిర్యానీ వేయమన్నదంట. ఏంద్రా ఏ పని చెప్తే ఆ పని చేస్తాను. 300 ఇయ్యన్నా. అరే నీ దగ్గర ఏమన్నా పైసలునే? 200 ఉన్నాయన్నా. అట్లయితే ఓ పని చేయండి రా, ఈ బొమ్మలు అమ్మితే 500 వస్తాయి. నాకు 200 ఇచ్చి బొమ్మలు అమ్ముకోరా. తీసుకో అన్న. అరే అన్నా ఈ బొమ్మ 50 రూపాయలు, ఇది 150 రూపాయలు రా. అరే ఎక్కువ వచ్చిన పైసలు నాకే ఇవ్వాలి రోయ్. సరే భద్రం జరా మంచిగా పట్టుకుని. అరే నేను ఊరుకోతున్నా కానీ జల్దీ అమ్ముకోరి, పండుగల తెల్లారు ఎవడు అడగడు మళ్ళా. సరేనా బాయ్. ఇవన్నీ అమ్మితే 500 కంటే ఎక్కువ వస్తాయి అన్న. అయితే మనం పెద్ద కేక్ కొనొచ్చురా.